హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టికీ టాక్స్. సో టుడేస్ టాపిక్స్ వచ్చేసి స్టేట్మెంట్స్. సో ఇక్కడ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఉంటుంది, ఎల్ఇఫ్, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అనే సింటాక్స్ కాదు. ఇఫ్ కండిషన్లో ఇంకా లోపల ఇంకొక ఇఫ్ రాస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాము. నేను అది చూపిస్తా. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫస్ట్ నేను ఒక ఇఫ్ కండిషన్ అంటే ఏంటి చెప్తాను విత్ ఎగ్జాంపుల్ తో సహా. సో తర్వాత ఎల్స్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ ఎలా వాడతాం అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇఫ్ కండిషన్. సో ఇఫ్ కండిషన్ లో, సో ఇక్కడ చూడండి, అండ్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఏ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ దట్ అలోస్ యూ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ ఓన్లీ ఇఫ్ ఓన్లీ ఇఫ్ ఎ స్పెసిఫిక్ కండిషన్ ఈస్ ట్రూ. ఓన్లీ ఇఫ్ స్పెసిఫిక్ కండిషన్ ఇస్ ట్రూ అంటే ఇఫ్ ఈ ఒక కండిషన్ ట్రూ అయితేనే అది అక్కడ లోపలికి కండిషన్ లోపలికి వెళ్తుంది, ఆ బ్లాక్ లేకి. లేకుంటే వెళ్ళదు, కండిషన్ లోపలికి వెళ్తుంది. నేను సింపుల్ నేను చూపిస్తా ఇఫ్ కండిషన్ ఎలా రాస్తాం మనము. ఇఫ్ కండిషన్ సింపుల్. ఇఫ్ ట్రూ, ఇఫ్ ట్రూ అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఇక్కడ స్టేట్మెంట్, సారీ, ఇక్కడ మనం ఏదైనా లాజిక్ రాసుకోవచ్చు, మనకు కావాల్సిన లాజిక్ ఇక్కడ రాసుకోవచ్చు. చూడండి, ఇఫ్ అనేది కీవర్డ్. ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతాదో ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతాదో అది ఈ బ్లాక్ లేకి వెళ్తుంది, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం 100 లైన్స్ అని రాసుకోవచ్చు, 10 లైన్స్ అని రాసుకోవచ్చు, అది మన ఆప్షనల్. ఇది సో ఇది యాక్చువల్ గా సింటాక్స్ అన్నమాట. సో అయితే మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. సపోజ్ 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 నేను, ఓకే, దీనికంటే ముందు ఒకసారి పైథాన్ ఇన్స్టాలేషన్ నేను చెప్తాను. సారీ, పైథాన్ కాదు, పైచార్మ్ ఇన్స్టాలేషన్. డైరెక్ట్ పైచార్మ్ లోనే ఆ, మనం కోడ్ రాద్దాం, అప్పుడు ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ అయితే నేను హౌ టు డౌన్లోడ్ పైచార్మ్ అని చెప్తాను. నేను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ గో టు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళేసి డౌన్లోడ్ పైచార్మ్ డౌన్లోడ్ పైచార్మ్ కమ్యూనిటీ. సో ఫస్ట్ ఇక్కడ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ ఆల్. చూడండి, ఇక్కడైతే ఫస్ట్ ప్రొఫెషనల్ వచ్చింది. ప్రొఫెషనల్ ఏంటంటే మనకు 30 డేసే ఫ్రీ ట్రయల్ ఉంటుంది. సో మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే మీరు కమ్యూనిటీ వర్షన్కి వెళ్ళండి. 2 వర్షన్స్ ఉంటాయి యాక్చువల్ గా, ఒకటి కమ్యూనిటీ వర్షన్. సో దానికంటే ముందు మీరు విండోస్ వాడుతున్నారా, విండోస్కి వెళ్ళి క్లిక్ చేయండి. మ్యాక్ ఓఎస్ వాడుతుంటే మ్యాక్ ఓఎస్, లైనెక్స్ వాడుతుంటే లైనెక్స్. సో ఇప్పుడు మనం విండోస్ వాడుతున్నాం, సో వీ నీడ్ టు క్లిక్ ఆన్ విండోస్. విండోస్ లోకి వెళ్ళి, విండోస్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఈస్ ప్రొఫెషనల్, అనదర్ వన్ ఈస్ కమ్యూనిటీ. ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్, కమ్యూనిటీ ఉంటుంది. సో ఇది ప్రొఫెషనల్ ఏంటంటే పెయిడ్ వర్షన్, ఓన్లీ 30 డేస్ ట్రయల్ పీరియడ్ ఉంటుంది. మన కమ్యూనిటీ అయితే మనకు ఫ్రీగా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడైతే డౌన్లోడ్ చేయకండి. ఇక్కడ మనము ప్రాక్టీస్ కి అయితే మన కమ్యూనిటీ చూడండి, పైచాన్ కమ్యూనిటీ ఎడిషన్. సో ఇక్కడికి వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇలా చేస్తే పైచార్మ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ 586 MB ఉంది, 586 MB డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేయాలి మన మిషన్ లో. సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఆ, ఇది డౌన్లోడ్స్ లోకి సేవ్ అవుతుంది. నేను డౌన్లోడ్స్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేస్తాను నేను. సో ఇక్కడ చూడండి, పైచార్మ్ అయితే డౌన్లోడ్ అయింది. క్లిక్ ఆన్ దిస్ వన్.
ఇక్కడ వస్తుంది నెక్స్ట్. సో మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా నా మిషన్ లో ఆల్రెడీ. సో సెలెక్ట్ ద పైచార్ కమ్యూనిటీ ఎడిషన్ వర్షన్ దట్ యు వాంట్ టు ఇన్స్టాల్, అంటే ఈ వర్షన్ ఇన్స్టాల్ చేసుకొని కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్తుంది. లేదు అన్ఇన్‌స్టాల్ చేయకూడదు అనుకుంటే మనము అది కొట్టాలి. నెక్స్ట్ కొట్టాలి. ఎక్కడైతే మనము ఆహ్, సేవ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఫోల్డర్ ఇస్తాము. నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ హ్మ్. పైచాన్ కమ్యూనిటీ ఎడిషన్ మనం డెస్క్‌టాప్ పైన క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ యాస్ ప్రాజెక్ట్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ ఇస్తే ఏమవుతదంటే ఇది ఇన్‌స్టాల్ అయిపోతది. కానీ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే ఇన్‌స్టాల్ చేయట్లేదు. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అంటే ఇన్‌స్టాల్ అయిపోతది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత జస్ట్ ఫినిష్ అని ఉంటది. ఫినిష్ చేసిన తర్వాత అది ఇన్‌స్టాల్ అయిపోతది. ఇక్కడ ఇన్‌స్టాల్ అయిపోతే ఎక్కడొస్తదంటే అది స్టార్ట్ మెనూలోకొస్తది. ఇక్కడికొచ్చి ఆల్ యాప్స్, ఇక్కడొచ్చి పైచార్మ్ ఇలా వస్తది. పైచార్మ్. పైచాన్ కమ్యూనిటీ వర్షన్ 2022 3.2 ఓపెన్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది నా ఆల్రెడీ ఇది వరకు యూస్ చేసా కాబట్టి ఇలా ఉంది. సపోజ్ నేను ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటా, నేను డి పార్టిషన్కి వెళ్ళి విండోస్ లో అక్కడ నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటా. ఇప్పుడు డీకి వస్తాం. డీకి వచ్చిన తర్వాత పైథాన్ ప్రాజెక్ట్ పైథాన్ ప్రాజెక్ట్ డీలో పైథాన్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లో నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ నేను ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేసా ఒకసారి చూడండి. ఫోల్డర్ వచ్చేసి డి అనే పార్టీషన్ లో పైథాన్ ప్రాజెక్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసా. ఈ ఫోల్డర్ లో నేను ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకుంటా. ఎందుకంటే ప్రతి ప్రాక్టీస్ కి నేను చూపించాలి మీకు. సో న్యూ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత డీలోకి వచ్చి డీలో ఇక్కడ కొట్టేస్తా. డీలో నేను పైథాన్ ప్రాజెక్ట్ అని ఒకటి మెన్షన్ చేసా. ఇక్కడ పైథాన్ ప్రాజెక్ట్ అని మెన్షన్ చేసా. పైథాన్ ప్రాజెక్ట్ లో నేను ఒక నేమ్ తోటి క్రియేట్ చేసుకుంటా. ఇఫ్ సరే పైథాన్ ప్రాజెక్ట్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ నేను క్రియేట్ దిస్ విండో. సో ఒకటి మెయిన్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి మెయిన్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. అది అవసరం లేదు మనకు. జస్ట్ ఇది వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ రన్ చేయండి అంతే. చూడండి ఇక్కడ వర్క్ అవుతుంది. ఇక్కడ మన ఫైల్స్ ఏవైతే మనం క్రియేట్ చేస్తామో అవి ఇక్కడ క్రియేట్ అవుతాయి. ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఇక్కడ మెయిన్ పైథాన్ ఫైల్ శాంపుల్ మెయిన్ పైథాన్ ఫైల్ క్రియేట్ అయింది. సపోజ్ సపోజ్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాలి. ఇఫ్ కండిషన్ కి ఎలా రాస్తాం, సింటాక్స్ ఏంటి, ఇలాంటివి చూపించాలి అంటే నేను ఏం చేస్తా, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. స్టేట్మెంట్స్ స్టేట్మెంట్స్ అనే ఫోల్డర్. ఈ ఫోల్డర్ లో పైథాన్ అనే ఫైల్ క్రియేట్ చేస్తా. పైథాన్ అనే ఫైల్ కండిషన్ క్రియేట్ చేస్తా. ఇఫ్ కండిషన్ చూడండి, ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్ లో ఇఫ్ కండిషన్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటా. దేనికోసం? లూప్స్ కోసం. అట్లా మనం ఎన్ని ఫోల్డర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఈచ్ ఫోల్డర్ లో మనము నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను టాపిక్ చెప్పేది ఏంటంటే ఇఫ్ కండిషన్ గురించి చెప్తున్నా కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం అనేది. ఇక్కడికి వచ్చేసి ఇఫ్ కండిషన్. సో ఇప్పటి వరకు మీరు షెల్ లో చూసారు. యాక్చువల్ ప్రాజెక్ట్ గురించి రాయాలంటే కోడింగ్ ఇక్కడ రాస్తాం అనమాట ఎక్కువ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ప్యాకేజెస్ యూజ్ చేసుకోవచ్చు, మాడ్యూల్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో మల్టిపుల్ లైన్స్, హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ అయినా ఇక్కడ కోడ్ రాసుకోవచ్చు. అక్కడ మనకు షెల్ ఓన్లీ పీస్ ఆఫ్ కోడ్ అక్కడ చూడడానికే సెట్ అవుతుంది. ఇక్కడ బంచ్ ఆఫ్ కోడ్ చాలా లాజిక్ ఉంటది. అది తీసుకొని మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక పైథాన్ ఫైల్‌లో ఉన్న ఫంక్షన్స్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఇక్కడ. సో అయితే ఫస్ట్ ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్స్ గురించి చెప్తా నేను. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 10.
ఏ ఈక్వల్స్ టు 10 అనుకోండి. ప్రింట్ ఆఫ్ ఏ. సో రైట్ క్లిక్ ఇచ్చా, నేను జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చా, రన్ ఇఫ్ కండిషన్. చూడండి ఇక్కడ 10 అనేది అవుట్పుట్ వచ్చింది. 10 అనేది అవుట్పుట్ వచ్చింది. 10 అనేది అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ 10 అనేది అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఇఫ్ కండిషన్ గురించి చెప్పాలి. ఇందాక ఏం చెప్పా, ఇఫ్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది, కండిషన్ సాటిస్ఫై అయింది. ఇఫ్ కండిషన్ ఈస్ సాటిస్ఫైడ్. చూడు ఇక్కడ ట్రూ అయింది కాబట్టే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ట్రూ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రూ రాసా కాబట్టి వచ్చింది, ఫాల్స్ రాస్తా నేను, ప్రింట్ అవ్వాలే ఎందుకు, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఎప్పుడైతే ఇక్కడ ట్రూ అని వస్తాదో, ఎప్పుడైతే ట్రూ అని వస్తాదో ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏ డబల్ ఈక్వల్స్ టు 10. ఏ డబల్ ఈక్వల్స్ టు 10. చూడండి ఇది ఏం చేసింది, కండిషన్ ట్రూ అయిందా లేదా. డబల్ ఈక్వల్స్ టు పెడితే కండిషన్, సింగిల్ ఈక్వల్స్ టు పెడితే వేరియబుల్ స్టోర్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ సింగిల్ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి 10 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. కానీ ఇక్కడ డబల్ ఈక్వల్స్ టు పెట్టినప్పుడు రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ వాల్యూ కంపేర్ అవుతాయి. రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ వాల్యూ కంపేర్ అవుతాయి. కంపేర్ అయినప్పుడు either ట్రూ ఆర్ ఫాల్స్, ఏ వాల్యూ ఏంటి, వేరియబుల్ 10. 10 ఈక్వల్స్ టు 10 ట్రూ. అదే ఇక్కడ చూడండి 11 మెన్షన్ చేస్తా, ఇక్కడ 10 ఉంది. 10 డబల్ ఈక్వల్స్ టు 11 ఫాల్స్. చూడండి ఇక్కడ ఫాల్స్ వచ్చింది. సో ఇక్కడ ఈ కండిషన్ మనం ఇఫ్ దగ్గర పెట్టుకుంటాం. ఈ కండిషన్ మనం ఇఫ్ దగ్గర పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. రీజన్ ఏంటంటే ఇది 10 డబల్ ఈక్వల్స్ టు 11. కండిషన్ సాటిస్ఫై అవుతుందా, అవ్వలే కాబట్టి రాలే ఇక్కడ. అదే ఒకవేళ 10 మెన్షన్ చేస్తా, నేను 10 మెన్షన్ చేస్తా, చూడండి కండిషన్ సాటిస్ఫై అయింది. ఇంకో ఇఫ్ కండిషన్ రాస్తా శాంపుల్. ఇఫ్ 20 ఈక్వల్స్ టు 20 ప్రింట్ ఆఫ్ ఇఫ్ కండిషన్ అనదర్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. రైట్ క్లిక్ ఇస్తా, ఎగ్జిక్యూట్ చేస్తా. చూడండి ఎప్పుడైతే మనకు కండిషన్ సాటిస్ఫై అయిందో అది ఈ లోపలికి వస్తుంది. ఇక్కడ ఉన్న కోడ్ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఏ అనేది ప్రింట్ చేస్తా, ఇక్కడ నేను తీసేస్తాను. ఏ అనేది ఇక్కడ ఏ ఇచ్చా, ఇక్కడ ఉన్న వాల్యూ ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతాయో ఆ వాల్యూని నేను ప్రింట్ చేయాలని అనుకుంటున్నా. చూడండి ఇక్కడ ఏ పెట్టా, ఏ అంటే ఏంటి 10 ప్రింట్ అయింది. చూడండి ఈ 2 ఈ ఇఫ్ కండిషన్ లో మల్టిపుల్ లైన్స్ రాసుకోవచ్చు. ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో అప్పుడు ఇక్కడ రాస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్. సపోజ్ ఏజ్ ఉంది, ఏజ్ 35, ఏజ్ 35. ఇప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. ఇవి రియల్ టైమ్ యూస్ కేసెస్ అన్నమాట. సో ఇఫ్ యువర్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు యువర్ అడల్ట్. ఇక్కడ కండిషన్ ఇస్తాం. మన ఏజ్ ఒకవేళ 16 ఉందనుకోండి, ఇక్కడ ఏజ్ మన ఏజ్ 16, ఏం లేదు ప్రింట్ అవ్వలే. మన ఏజ్ 18 ఉందనుకోండి, యు ఆర్ అడల్ట్. 100 ఉందనుకోండి ఒకవేళ, యు ఆర్ అడల్ట్. సో ఇలా రియల్ టైంలో ఇలాంటి యూస్ కేసెస్ కోసం. సో ఇది జస్ట్ ఇఫ్ కండిషన్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ నేను చెప్తాను. నేను నెక్స్ట్ మళ్ళీ ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తా, ఇఫ్ ఎల్స్ కండిషన్.
ఇఫ్ ఎల్స్ మీరు పైథాన్ ఫైల్ నేమ్ ఏమైనా రాసుకోవచ్చు. జస్ట్ టు అండర్‌స్టాండ్ నేను ఇట్లా రాసా అంతేను. ఇఫ్ ఎల్స్ కండిషన్ అని. సో, ఇక్కడ ఇక్కడేంటంటే ఫస్ట్ నేను చెప్తా నేను దాని యూసేజ్ ఏంటనేది. సో, హియర్ వి కెన్ యూజ్ ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్ అన్నమాట. ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్. ఆహ్, వి కెన్ యూజ్ ఎల్స్ క్లాస్ టు స్పెసిఫై ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్. అంటే ఇఫ్ కండిషన్‌లో స్టేట్‌మెంట్ ఫాల్స్ అయితే ఎల్స్‌కెళ్తది. ఇది వరకు మనకి ఇఫ్ ట్రూ అయితే ఇఫ్ లోకెళ్తది. ఇంకా ఇఫ్ ట్రూ అవ్వకోకుంటే ఎక్కడికి ఎళ్ళదు ఇంక అయిపోయింది అక్కడ కోడ్. కానీ మనకేంటంటే ఎల్స్ కూడా కావాలి. ఇది సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ అవ్వాలి. సాటిస్ఫై అవ్వకోకుంటే ఇంకొకటి ప్రింట్ అవ్వాలి. అలాంటి కేస్‌లో మనం ఇఫ్ ఎల్స్ వాడతాము. ఫస్ట్ స్టేట్‌మెంట్ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్‌మెంట్‌లోకెళ్ళాలి. అది అది నేను చూపిస్తా ఇప్పుడు. ఏజ్ ఏజ్ ఈక్వల్స్ టు 35. ఏజ్ ఈక్వల్స్ టు 35. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 సారీ 18 ప్రింట్ యు ఆర్ an adult. ఇది జస్ట్ ఇఫ్ కండిషన్ రాస్తే ఇలా ఉంటది. యు ఆర్ an adult అండ్ యు ఆర్ an adult. ప్రింట్ స్టేట్మెంట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏజ్ కూడా నేను ప్రింట్ చేస్తున్నా. యు ఆర్ an adult, యువర్ ఏజ్ ఈస్ 35, యువర్ ఏజ్ ఈస్ 35. అయితే ఇప్పుడు మనకు 16 ఇచ్చామనుకోండి, ఇక్కడ 16 ఇచ్చామనుకోండి ప్రింట్ అవ్వదు. 16 ఇస్తే ఏం చెప్పాలి? అది యు ఆర్ నాట్ an adult అది చెప్పాలి. కానీ ఏం చెప్పలేదు ఇక్కడ. ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతాదో మన దగ్గర స్టేట్మెంట్ లేదు. ఫాల్స్ అయినప్పుడు మనకి ఇంకొక స్టేట్మెంట్కి వెళ్ళాలి. ఇంకొక స్టేట్మెంట్కి వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఇంటెంటేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ కొలన్ పెట్టుకుంటే ఇక్కడ బ్లాక్ అంతా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం రాసుకుంటాం. ఇక్కడ చూడండి ప్రింట్ ఆఫ్ యు ఆర్ నాట్ an adult. ప్రింట్ ఆఫ్ యువర్ ఏజ్ ఈస్. చూడండి ఎప్పుడైతే మనకు ఏజ్ ఇది కండిషన్ సాటిస్ఫై అవుతుందో అడల్ట్ అంటే 35 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18 ట్రూ, 16 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18 ఫాల్స్. ఇప్పుడైతే ఫాల్స్ వెళ్తుందో అది ఎల్స్ లేక్ వస్తుంది. ఇక్కడ ఫెయిల్ అవుతుంది కదా కండిషన్, అది ఎల్స్ లేక్ వస్తుంది. ఎప్పుడైతే ఎల్స్ లేక్ వస్తుందో ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ప్రింట్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. చూడండి యు ఆర్ నాట్ an adult, యు ఆర్ నాట్ an adult, యువర్ ఏజ్ ఈజ్ 16, యువర్ ఏజ్ ఈజ్ 16, యు ఆర్ నాట్ an adult. ఇది ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే ఇది ట్రూ అవుతాదో ఇఫ్ కండిషన్కి వెళ్తాది. ఎప్పుడైతే ఇది ఈ కండిషన్ ఫాల్స్ అవుతాదో, ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతాదో అది ఎల్స్ స్టేట్మెంట్ కి వస్తుంది. ఎల్స్ స్టేట్మెంట్ కి వస్తుంది. చూడండి ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ట్రూ అయితే ఇవి ప్రింట్ చేయాలి, ఫాల్స్ అయితే ఇది ప్రింట్ చేయాలి. ఇప్పుడు చూడండి 100 కొడతా. ఇక్కడ కండిషన్ ట్రూ ఎందుకంటే 100 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18, యు ఆర్ an adult. ఇది కోడ్ ఇక్కడ. ఇవి వచ్చేసి కోడ్ కూడా అప్డేట్ చేస్తాను నేను. ఇవి ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్, ఎల్ఇఫ్ అండ్ ఎల్స్. ఇక్కడ 3 ఉంటాయి. సో ఎప్పుడు వాడతామంటే ఇది ఫర్ మల్టిపుల్ కండిషన్స్ యూ కెన్ ఈస్ ఎల్ఇఫ్.
ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ని షార్ట్ కట్ లో మనం ఎల్ఇఫ్ అని రాస్తాం ఇక్కడ. యాక్చువల్ గా ఎల్స్ ఇఫ్, కానీ సింటాక్స్ వచ్చేపాటికి ఎల్ఇఫ్ షార్ట్ కట్ లో రాస్తాం. టు చెక్ ద అడిషనల్ కండిషన్స్. ఎల్ఇఫ్ అనేది ఎప్పుడంటే టు చెక్ ద అడిషనల్ కండిషన్స్. ఎప్పుడైతే ఇఫ్ బ్లాక్, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతాదో ఫాల్స్ అవుతాదో మామూలుగా ఎల్స్కి వెళ్తాది. లేదు, ఇంకొక కండిషన్ కూడా టెస్ట్ చేయాలి, తర్వాత ఎల్స్కి వెళ్ళాలి అన్నప్పుడు మధ్యలో ఎల్ఇఫ్ అనేది రాసుకుంటాం. ఫస్ట్ ఒక కండిషన్ ఫాల్స్ అయిందా, నెక్స్ట్ ఇంకో కండిషన్ చెక్ చేస్తుంది, అక్కడ ఫాల్స్ అయిందా, నెక్స్ట్ తర్వాత ఎల్స్కి రావాలి. ఇలాంటి సినారియో ఫర్ మల్టిపుల్ కండిషన్స్ వి యూస్ ఎల్ఇఫ్. ఇఫ్ ప్రీవియస్ వన్ ఈస్ ఫాల్స్ ఇట్ విల్ గో టు నెక్స్ట్ స్టేట్మెంట్. సో దానికి ఒకసారి నేను చూపిస్తా. న్యూ ఇఫ్ ఎల్ఇఫ్ సో ఇప్పుడు ఏంటంటే సేమ్ ఎగ్జాంపుల్ తోనే చెప్తా. ఏజ్ ఈక్వల్స్ టు 20, ఏజ్ ఈక్వల్స్ టు 20 ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 13. చూడండి, యు ఆర్ చైల్డ్, యు ఆర్ చైల్డ్. ఇప్పుడు ఎల్ఇఫ్ ఎల్ఇఫ్ యువర్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 13, and less than 18. You are teenager. You are teenager. Else you are adult. సో ఇప్పుడు చూడండి ఒకసారి. ఫస్ట్ నేను 10 ఇస్తా, ఏజ్ 10 ఇస్తా. యు ఆర్ చైల్డ్ చూడండి ఇక్కడ యు ఆర్ చైల్డ్, ఎందుకంటే ఫస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు 13 ఇస్తా నేను. యు ఆర్ టీనేజర్ అంటే 13 కంటే తక్కువ ఉంటే చైల్డ్, 13 13 కంటే 18 కి మధ్యలో ఉంటే, 13 కి 18 కి మధ్యలో ఉంటే అది టీనేజర్. చూడండి ఇప్పుడు 13 ఇచ్చా, లేదు 15 ఇస్తా. 15 ఇచ్చినప్పుడు ఏమైంది, స్టిల్ ఈ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ట్రూ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఇట్ విల్ గో టు దిస్ వన్. యు ఆర్ టీనేజర్. లేదు, ఇప్పుడు మన ఏజ్ 20, అడల్ట్, 50 అడల్ట్. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. చూడండి అప్పుడు లాస్ట్ ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ ఎల్ఇఫ్ బ్లాక్స్ ఇక్కడ ఒకటే కాదు, ఇంకా రాసుకోవచ్చు, ఇంకా మల్టిపుల్ గా రాసుకోవచ్చు ఎల్ఇఫ్ కండిషన్స్. అది మన ఇష్టం, అంటే రిక్వైర్మెంట్ బట్టి మనం రాస్తాము. రెగ్యులర్ గా ఏంటంటే ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ ఇలా రాస్తాము. ఇలా రాస్తాం. సో ఇది ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ కండిషన్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి నేను నెస్టెడ్ ఇఫ్ గురించి చెప్తా. నేను ఇది కాపీ పేస్ట్ చేస్తా ఇక్కడకు. 15 పెడతా, ఇక్కడ 15 వస్తే టీనేజర్ వస్తుంది. చూడండి సో ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నెస్టెడ్ ఇఫ్ ఎలా రాసుకుంటామంటే దీనికి సపరేట్ గా సింటాక్స్ ఏం లేదు. నెస్టెడ్ అనేసి ఇఫ్ కండిషన్ లో మళ్ళీ ఇఫ్ కండిషన్ రాస్తే ఆ అప్పుడు నెస్టెడ్ ఇఫ్ అంటాము. కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా. నెస్టెడ్ ఇఫ్
నెస్టెడ్ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు 15 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 15 అనుకోండి. ఇప్పుడు ఇఫ్ ఇఫ్ ఏ లెస్ దాన్ 5 ఏ లెస్ దాన్ 5 సో దీన్ని ఎలా రాసుకుంటాం? ఇది కామెంట్, ఇది ఔటర్ ఇఫ్, ఇది ఇది ఔటర్ ఇఫ్ కండిషన్. ఔటర్ ఇఫ్ కండిషన్ ఇఫ్ ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ 15 గ్రేటర్ దాన్ 12 అనుకోండి. 12 ఏ ఇస్ గ్రేటర్ దాన్ 12 చూడండి. ఇక్కడ నెస్టెడ్ రాసుకున్నాం కదా, అంటే ఇన్నర్ ఇఫ్ కండిషన్ ఇది. ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ అంటాం అనమాట యాక్చువల్ గా. సో ఒక ఇఫ్ కండిషన్ లో ఇంకో ఇఫ్ కండిషన్ రాసుకున్నది. ప్రింట్ ఆఫ్ ఏ ఇస్ లెస్ దాన్ 12 అండ్ గ్రేటర్ దాన్ 5 గ్రేటర్ దాన్ 4 చూడండి. ఇప్పుడు ఈ ఇఫ్ కి ఎల్స్ రాసుకున్నాము, కానీ ఈ ఇఫ్ కి కూడా ఇక్కడ ఎల్స్ రాసుకోవచ్చు మనం. మల్టిపుల్స్ కండిషన్స్ మనం చెక్ చేసుకోవాలన్నప్పుడు ఇలా కూడా రాసుకుంటాం. ఏ ఇస్ లెస్సర్ దెన్ 5. ఇప్పుడు చూడండి, ఇక్కడ 15 కొట్టా, 15 మెన్షన్ చేశా. ఇక్కడ 15 మెన్షన్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఇది. చూడండి, ఏ ఈస్ లెస్ దాన్ 5, సారీ, ఏ ఈస్ లెస్సర్ దాన్ 5. ఇలా మెన్షన్ చేశాను నేను. చూడండి, ఇప్పుడు ఇక్కడ అంటే మనకు 5 కంటే ఎక్కువ ఉంటే ఈ కండిషన్ పోవాలా, 5 కంటే ఎక్కువ ఉంటే ఈ కండిషన్ పోవాలా, 5 కంటే తక్కువ ఉంటే ఎల్స్ కండిషన్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 మెన్షన్ చేసా. ఇక్కడ 2 మెన్షన్ చేస్తే ఎక్కడ రావాలి? 2 మెన్షన్ చేస్తే ఎల్స్ కండిషన్కి వస్తుంది. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు, ఓన్లీ ఈ కండిషనే సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో ఎల్స్కి వస్తుంది. సో ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది, ఇప్పుడు ఏ అనుకోండి 7 మెన్షన్ చేశా. ఇప్పుడు రన్ కొడతా నేను. రన్ కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఈ 2 కండిషన్స్ ఉన్నాయి కదా, ఇది ట్రూ అయింది. 7 గ్రేటర్ దాన్ 5 ట్రూ. ట్రూ అయితే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఈ కండిషన్ నెస్టెడ్ ఇన్నర్ కండిషన్ చెక్ చేస్తుంది. 7 అంటే 12 కంటే పెద్దదా? కాదు. సో ఇది కూడా ఫాల్స్. అప్పుడు ఎల్స్కి వచ్చింది. ఏ ఈస్ లెస్ దాన్ 12 అండ్ గ్రేటర్ దాన్ 4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 55 కొట్టాను నేను ఇక్కడ. 55 చూడండి, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసిందా? చెక్ చేసింది, ట్రూ అయింది. నెక్స్ట్ ఈ కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్ లో కూడా ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 12, 55 గ్రేటర్ దాన్ 12, ట్రూ. సో ఇది ప్రింట్ అయింది, ఏ ఈస్ గ్రేటర్ దాన్ 12. సో ఇలా నెస్టెడ్ ఇఫ్ అంటాం దీన్ని. సో లూప్ లో ఇంకొక లూప్ సారీ, ఇఫ్ కండిషన్ లో ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తే అప్పుడు మనం ఇది నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో ఇవి స్టేట్మెంట్స్. నెక్స్ట్ లూప్స్ కవర్ చేస్తాను నేను. లూప్స్, వైల్ లూప్, ఫర్ లూప్ కవర్ చేస్తాను నేను.